నిన్న కర్ణాటక హైకోర్టు హిజాబ్ ఈజ్ నాట్ అ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రిలీజన్ అని చెప్పి తీర్పిచ్చింది. అంటే హిజాబ్ అనేది మతపరమైన ఆవశ్యకత కాదని, మతంలో పూర్తి స్థాయిలో దాన్ని అన్వయించుకోలేమని ఈ తీర్పుకి అర్థం అన్నమాట. అయితే ఈ తీర్పుకు సంబంధించి చాలా భిన్నమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడాలి. గత 2 మాసాల నుంచి కర్ణాటకలో హిజాబ్ ఇష్యూ ఎలా రగులుతుందో మనకు తెలుసు. యాక్చువల్గా ఉడిపిలో ఒక కాలేజీలో 6 ముస్లిం విద్యార్థినుల్ని హిజాబ్ వేసుకురావద్దని ఆ కాలేజ్ ఆపింది. దాంతో ఈ విషయం స్టార్ట్ అయింది. ముస్లిం విద్యార్థులు ఆందోళన స్టార్ట్ చేయగా ఆ తర్వాత హిందూ విద్యార్థులు సాఫ్రన్ స్కార్ఫ్ వేసుకుని జై శ్రీరామ్ ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓవరాల్గా కొన్ని రోజులకి ఇది ఒక మతపరమైన అంశంగా తయారైందనమాట. దాంతో కర్ణాటక గవర్నమెంట్ ఏ వస్త్రధారణ అయితే పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తుందో ఆ వస్త్రధారణని గవర్నమెంట్ నియంత్రించవచ్చు. ఈ స్కూల్స్లో కాలేజెస్లో యూనిఫామ్ పాలసీ స్కూల్స్ కాలేజెస్ ఏం చెప్తే అదే ఉండాలని చెప్పి ఒక ఆర్డర్ జారీ చేసింది. కర్ణాటక గవర్నమెంట్ ఈ ఆర్డర్ జారీ చేయడంతో చాలా స్కూల్స్ కాలేజెస్ కర్ణాటకలో హిజాబ్ వేసుకురావద్దని చెప్పి పీపుల్ని అంటే వాళ్ళు చిల్డ్రన్ని కోరాయన్నమాట. దాంతో చాలామంది విద్యార్థులు కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ ఆందోళన దిగారు. అప్పుడు మొత్తం కేసు కర్ణాటక హైకోర్టుకి వెళ్తే కర్ణాటక హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది. ఇంటరిమ్ ఆర్డర్లో ప్రస్తుతానికి హిజాబ్ అనేది కంపల్సరీ కాదు, యూనిఫామ్ పాలసీ ఫాలో అవ్వాల్సిందే, నేను ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు అని చెప్పి. దాంతో కర్ణాటకలో స్కూల్స్ కాలేజెస్ మూసేయటం తెరవటం రకరకాల ఆందోళన ఉన్న ప్రాంతాల్లో జరుగుతూ వచ్చింది. అయితే నిన్న కర్ణాటక హైకోర్టు ఫైనల్ ఆర్డర్ ఇచ్చింది. హిజాబ్ అనేది మతంలో అంతర్గత భాగం కాదని చెప్పి తేల్చి చెప్పేసింది. దాంతో స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా పిల్లల్ని హిజాబ్ కానీ బుర్కా కానీ ఇవేమీ వేసుకుని లోపలికి రావద్దని చెప్పాయి. దీంతో ఆందోళన మొదలవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఈ కేసు అప్పీల్కి వెళ్ళబోతోంది. అయితే ఈ కేసులో పిటిషన్ వేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు గవర్నమెంట్ ఆర్డర్కి వ్యతిరేకంగా? ఇది ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీకి విరుద్ధం అని చెప్పి, ఆర్టికల్ 21 అంటే పర్సనల్ లిబర్టీ, తర్వాత ఆర్టికల్ 19 ఫ్రీడమ్ రైట్ టు ఫ్రీడమ్కి విరుద్ధం అని చెప్పి, తర్వాత ఆర్టికల్ 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇది మా మతపరమైన స్వేచ్ఛ మాకుందని చెప్పి ఇలా రకరకాలుగా వాదిస్తున్నారు. ఓవరాల్గా అయితే ఇక్కడ 2-3 ఆర్టికల్స్ మనం పూర్తి స్థాయిలో చూడాల్సి వస్తాయి. ఒకటి, భారతదేశంలో మనం పాజిటివ్ సెక్యులరిజం ఆర్టికల్ 25 to 28 మతపరమైన ఏ ఆచారాన్నైనా మనం ఎలో చేస్తాం, అది కనుక సొసైటీకి హామ్ చేయకపోతే. సో ఇది మనకి ఇస్తుంది అనమాట. ఆర్టికల్ 25లో సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్, ఎవ్రీ పర్సన్ హ్యావ్ ద రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ హిజ్ రిలీజన్. ఆ రిలీజన్ని ప్రాపగేట్ చేయడంలో, రిలీజన్కి సంబంధించిన అంశాలు తను ప్రబోధించడంలో తనకి ఏమైనా స్వేచ్ఛ కావాలంటే ఆ విధంగా ఉంది. కానీ దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంతే. దాంతోపాటు ఆర్టికల్ 19లో ఫ్రీడమ్స్ ఉన్నాయి, రకరకాల స్వేచ్ఛలు మనుషులకి. ఆర్టికల్ 21లో పర్సనల్ లిబర్టీ ఉంది. సో నేను హెడ్ స్కార్ఫ్ వేసుకొస్తానా, హిజాబ్ వేసుకొస్తానా, సాఫ్రన్ కలర్ వేసుకొస్తానా, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయనంత వరకు అది ఖచ్చితంగా నా స్వేచ్ఛ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టుకి తొందరలో అప్పీల్కి వెళ్ళనుంది. అయితే అప్పీల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పుద్ది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఓవరాల్గా భారతదేశంలో ఇటువంటి ఇష్యూ ఈ లెవెల్లో రగలటం అనేది, హిజాబ్ లాంటి ఇష్యూ ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఇదే ఇష్యూ ఫ్రాన్స్లో, న్యూజిలాండ్లో ఇలాంటి కంట్రీస్లో వచ్చిందనమాట. ఫ్రాన్స్లో కూడా ఒక అమ్మాయిని స్కూల్కి బుర్కా వేసుకురావద్దంటే అక్కడ కూడా పెద్ద గొడవ అయింది. అయితే ఫ్రాన్స్లో ఫ్రెంచ్ సెక్యులరిజం ఈజ్ ప్రైవేట్ లైఫ్లో నువ్వు ఎటువంటి మతాచారాలైనా ఫాలో అవ్వచ్చు, ఎటువంటి మతపరమైన దుస్తులైనా వేసుకోవచ్చు. పబ్లిక్ లైఫ్లో అక్కడ మతానికి సంబంధించి స్టేట్ రెగ్యులేట్ చేయొచ్చు అనమాట. సో రిలీజియన్ ఈజ్ అ ప్రైవేట్ అఫైర్, నాట్ ఏ పబ్లిక్ అఫైర్ అక్కడ. కాబట్టి అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. కానీ ఇండియాలో వీ క్లెయిమ్ దట్ వీఆర్ పాజిటివ్లీ సెక్యులర్ కంట్రీ. కాబట్టి ఇప్పుడు హిజాబ్ ఇష్యూలో సుప్రీంకోర్టు మాత్రం ఖచ్చితంగా, అంటే మనం చూస్తే కనుక ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 19 కానీ, ఆర్టికల్ 21 కానీ, ఆర్టికల్ 25 కానీ, తర్వాత ఇండియన్ సెక్యులర్ ఈథోస్ కానీ తీసుకుంటే సుప్రీంకోర్టు కర్ణాటక ఇచ్చిన జడ్జిమెంట్కి భిన్నంగానే ఇస్తుందేమోనన్న అభిప్రాయాలు కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే హిజాబ్ని ఎలో చేయాలని చెప్పొచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ కోసం వెయిట్ చేయాలని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు.